హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందు పల్లెటూరు అమ్మాయి. ఈరోజు నేను ప్రెగ్నెన్సీ సిరీస్ చేస్తున్నాను కదా, అందులో భాగంగా ఇంకో టాపిక్ అయితే మేము ముందుకు వచ్చేసాను. ఈ వీడియో మీకు అర్థం అవ్వాలంటే దీని కంటిన్యూషన్ వీడియో చూస్తే అర్థం అవుతుందండి. నా మ్యారేజ్ అయినప్పటి నుంచి నేను ఏ ట్రీట్మెంట్ తీసుకున్నాను అనేది ముందు వీడియోస్ అయితే నేను షేర్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ చూడండి, తర్వాత ఈ వీడియో చూడండి, అప్పుడు అర్థమవుతుంది. అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. ఏదో నా ట్రీట్మెంట్ మీకు షేర్ చేస్తే మీకు ఏమైనా యూజ్ ఉంటుందేమో అని అయితే షేర్ చేస్తున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. నా వీడియోస్ చూసి అయితే వెళ్ళిపోతున్నారు, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇప్పుడైతే టాపిక్ లో అయితే వెళ్ళిపోదాము. టైటిల్ చేసింటే మీకు అర్థమై ఉంటుంది కదా ఏ టాపిక్ గురించి చెప్దాం అనుకుంటున్నానో. దీని లాస్ట్ వీడియో ఏంటంటే బల్కీ యూట్రస్ వచ్చింది, అది ఏ ట్రీట్మెంట్ తీసుకున్నాను, నెక్స్ట్ ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలనేది చెప్పాను. ఆ వీడియోలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఆ బల్కీ యూట్రస్ తర్వాత ఏం చేశాను అనేది అయితే ఈ వీడియోలో చెప్తానండి. ఆ తర్వాత నేను బల్కీ యూట్రస్ అని చెప్పిన తర్వాత మెడిసిన్స్ అయితే యూజ్ చేయడం మానేసాను. కరోనా టైం అని చెప్పినప్పుడు హాస్పిటల్స్ సరిగ్గా ఉండేవి కాదు కదండి. కరోనా టైం 2019 నుంచి 21 వరకు హాస్పిటల్స్ అవి సరిగ్గా ఓపెన్ అయి ఉండేవి కాదు కదా, ఎవరన్నా వెళ్ళాలన్నా కూడా భయపడేవారు. అప్పుడైతే మెడిసిన్ అయితే స్టాప్ చేశాను. మళ్ళీ అయితే స్టార్ట్ చేశానండి. 2021 లో స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే అక్కడ 39 హాస్పిటల్కి అయితే వెళ్ళానండి, వైజాగ్. వెళ్తే వాళ్ళు IUI సజెస్ట్ చేశారు. అక్కడ IUI చేయించుకోమని చెప్పారండి. డైలీ పిఠాపురం నుంచి వైజాగ్ జర్నీ అంటే ఎంత కష్టం మీరే ఆలోచించండి. కానీ ఎంత కష్టపడి వెళ్ళినా సరే సక్సెస్ అయితే లేదు. పీరియడ్ వచ్చిన సెకండ్ డే రమ్మనివ్వరండి. అప్పుడు మేము వెళ్ళినప్పుడు అయితే అది పండగ అండి, సంక్రాంతి పండగ. కరెక్ట్ గా నాకు పీరియడ్ భోగి రోజుకి సెకండ్ డే వచ్చిందండి. చూసారా, మనకి పీరియడ్ ఎప్పుడు రావద్దు అనుకుంటాం అప్పుడే వస్తుంది, ఎప్పుడు రావాలనుకుంటాం అప్పుడు రాదు. భోగి రోజుకి సెకండ్ డే అండి, సంక్రాంతి పండుగకి థర్డ్ డే. వాళ్ళు ఎప్పుడు రమ్మంటే అప్పుడే వెళ్ళాలి కదా. సెకండ్ డే అయితే మార్నింగ్ బయలుదేరి వెళ్ళాము వైజాగ్. 39 హాస్పిటల్కి అయితే వెళ్ళానండి. వెళ్తే వాళ్ళు స్కాన్ చేసి చెప్పారు IUI చేద్దాము, మీ హిస్టరీ అంతా చెప్పారు కదా. ముందు నా హిస్టరీ అంతా చెప్పారండి, నాకు ప్రెగ్నెన్సీస్ ఎలా వచ్చాయి ఏంటి అనేది. అవి కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, వీడియోస్ ఉంటే నా ఛానల్లో. వీడియో ఎండింగ్ లో ఇస్తాను, పైన ఐకార్డ్ లో కూడా ఇస్తాను. ఇలా మొత్తం నా హిస్టరీ అంతా చెప్పాను. హిస్టరీ బాగాలేదు కదా ప్రెగ్నెన్సీ గురించి, ముందు జరిగింది అంత IUI చేసి చూద్దాం అని చెప్పారు. సెకండ్ డే రమ్మన్నారు, వెళ్ళాము. సెకండ్ డే నుంచి మనకి ఒక 1 వీక్ అయితే మెడికేషన్ అయితే ఇస్తారండి. ఇచ్చి మళ్ళీ పీరియడ్ వచ్చిన 10వ రోజు కానీ 11వ రోజు కానీ రమ్మంటారు. మనం ఎప్పుడు వెళ్ళినా సరే వెళ్ళిన ప్రతిసారి కూడా మనకి స్కానింగ్స్ అయితే చేస్తూ ఉంటారండి. లైక్ ఎగ్ గ్రోత్ బాగుందా, ఎండోమెట్రియం థిక్నెస్ ఎలా ఉంది ఏంటి, గ్రోత్ బాగుందా లేదా, బాగోకపోతే మెడిసిన్స్ ఇవ్వాలి అన్న థాట్ లో అయితే వెళ్ళిన ప్రతిసారి అయితే మనకు స్కాన్ అయితే చేస్తారు. ఫస్ట్ సెకండ్ డే అయితే స్కాన్ చేశారు కదండి. సెకండ్ డే స్కాన్ చేశారు. తర్వాత ఏం చేశారంటే పీరియడ్ వచ్చిన 10వ రోజు కానీ 12వ రోజు కానీ రమ్మన్నారండి. 12వ రోజు కానీ రమ్మంటే మేమైతే వెళ్ళాం, మెడిసిన్ ఇచ్చారు. ఆ మెడిసిన్ తీసుకుని అయితే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మళ్ళీ 11వ రోజు స్కాన్ చేసాక నీకు ఎండోమెట్రియం థిక్నెస్ అయితే పెరగట్లేదని చెప్పారు. లైక్ ఎండోమెట్రియం థిక్నెస్ అంటే ఏంటండి అని అడిగాము. అంటే మనకి ప్రెగ్నెన్సీ వస్తే ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచిలో అతుక్కుంటది కదండి. ఆ ప్రెగ్నెన్సీ వస్తే గర్భసంచిలో అతుక్కుంటది మనకి. ఆ పొరని ఎండోమెట్రియం థిక్నెస్ అంటారంట. అది మనకి పీరియడ్ వచ్చినప్పుడు షెడ్ అవుతుంది, బ్లీడింగ్ లో కరిగిపోతుందండి. మనం బ్లీడింగ్ తగ్గిపోయిన తర్వాత నుంచి అది పెరగడం స్టార్ట్ అవుతుందంట. మనకి పీరియడ్ వచ్చిన 11వ రోజుకు 12వ రోజుకి ఆ ఎండోమెట్రియం థిక్నెస్ ఆ పొర అనేది 8 mm దాటి ఉంటే మనకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుందని చెప్పారు. నాకు 11th డేకి ఏంటంటే వాళ్ళు మెడిసిన్ ఇచ్చినా సరే 11th డేకి నాకు ఆ పొర అనేది 5 mm 6 mm అంతే ఉండేదంటండి. మనకి ప్రెగ్నెన్సీ బాగా ఫామ్ అవ్వాలన్నా, హెల్దీగా ఫామ్ అవ్వాలన్నా 8 mm దాటి ఉంటే మంచిదని చెప్పారు. ఆ మెడిసిన్ యూజ్ చేసినా సరే నాకు 6 mm 5 mm అలాగే ఉండేది.
మరి పొర పెరగట్లేదు, ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉండవు, ఐయుఐ చేసినా అని చెప్పారు. చెప్పి ఇంకా ఎగ్ గ్రోత్ అయితే బాగానే ఉంది, 22 mm వరకు వెళ్ళిందండి ఎగ్ గ్రోత్ అయితే. ఈ పొరే తక్కువగా ఉంది, మరి చేసి చూద్దాం ఐయుఐ అని చెప్పారు. మళ్ళీ 14th డే రమ్మన్నారు. 14th డే రమ్మన్నారండి. 14th డే వెళ్తే మళ్ళీ స్కాన్ చేసి మీకు ఎగ్ గ్రోత్ బాగానే ఉంది, ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చేస్తాం అని చెప్పారండి. ఇంజెక్షన్ అయితే ఇచ్చారు. ఇంజెక్షన్ ఇచ్చి మనకి ప్రాసెస్ ఏ రోజు స్టార్ట్ చేస్తారనేది డేట్ అయితే ఇచ్చారండి. ఇక్కడ మళ్ళీ ఏంటంటే 11వ రోజు రమ్మని స్కాన్ చేసి మెడిసిన్స్ పంపించేవారండి ఈ పొర పెరగడానికి. మళ్ళీ 13వ రోజు రమ్మన్నారు. వెళ్తే ఇంజెక్షన్ ఇచ్చారు. ఇంజెక్షన్ ఇచ్చి మళ్ళీ 14వ రోజు చేయించుకోవాలి ఇంజెక్షన్ అని చెప్పారండి. 13వ రోజు పిఠాపురం నుంచి వైజాగ్ వెళ్ళమంటే ఎంత కష్టమో మీరే ఆలోచించండి. మేము ఎలా డే బై డే రాలేమండి, చాలా కష్టం అని చెప్తే మీ ఊళ్ళో వేరే హాస్పిటల్లో చేయించేసుకోండి అని చెప్పారు ఇంజెక్షన్. ఆ ఇంజెక్షన్ చేయించుకోవడానికి మేము ఎన్ని హాస్పిటల్స్ తిరిగామో మీరు చెప్తే నమ్మరు. ఎగ్ పగలడానికి మనకి ట్రిగర్ ఇంజెక్షన్ అయితే ఇస్తారండి. ఐయుఐ చేసే ముందు రోజు ఇస్తారు, మార్నింగ్ చేయించుకోమంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ అని ఈవినింగ్ అని ఐయుఐ ప్రాసెస్ అయితే చేస్తారండి. ఆ ఇంజెక్షన్ ఈ రోజు వైజాగ్ వచ్చి మళ్ళీ నెక్స్ట్ డే వైజాగ్ రావాలి, వచ్చి ఇంజెక్షన్ చేయించుకోవాలంటే కష్టమండి అంటే మీ ఊర్లో ఏ హాస్పిటల్ అయినా చేయించేసుకోండి అని చెప్పారు. ఆ ఇంజెక్షన్ మేము ఇలా వెళ్తే చేసేస్తారు కదా అని వాళ్ళైతే 10 o'clock అయితే చేయించుకోమని చెప్పారండి మేడం. అక్కడ 10 o'clock చేయించుకోమని చెప్తే మేము వెంటనే చేసేస్తారు కదా అని 10 o'clock వెళ్ళాం హాస్పిటల్ కి. పిఠాపురంలో చాలా హాస్పిటల్స్ అయితే తిరిగాం, సిఎన్సి హాస్పిటల్ కి తిరిగాం, వరలక్ష్మి హాస్పిటల్ కి తిరిగాం, ఇంకా చంద్రశేఖర్ హాస్పిటల్, ఇంకా చాలా హాస్పిటల్స్ అయితే తిరిగామండి. అక్కడ ఎవరు కూడా చేయమని చెప్పారు ఇంజెక్షన్. మీరు ఆ హాస్పిటల్లో వాడుతున్నారు, ఇక్కడ మేము చెయ్యం అని చేయమని చెప్పారు. చెప్తే ఇంకో హాస్పిటల్లో మాత్రం లక్కీగా చేశారండి. మొత్తం మన ఫైల్ అంతా చూసి ఐఏ ప్రాసెస్ అని తెలుసుకొని చేస్తామని చెప్పి ఇంజెక్షన్ చేశారండి. వాళ్ళు మనీ తీసుకుని చేశారు, ఫ్రీగా అయితే ఏం చేయలేదు. మేడం అడిగి, ఆ హాస్పిటల్ మేడం అడిగి మన ఫైల్ అంతా చూపించి ఇలా వేరే హాస్పిటల్ నుంచి వచ్చారు అని చెప్పి మేడం పర్మిషన్ ఇస్తే అప్పుడు ఇంజెక్షన్ అయితే చేశారండి. ఇంజెక్షన్ చేసి నెక్స్ట్ డే రమ్మన్నారు. ఈ రోజు ఈవినింగ్ చేయించుకున్నాను ఇంజెక్షన్ 7 o'clock కి. మార్నింగ్ కాదు, మార్నింగ్ అని చెప్పాను కాదండి, ఈవినింగ్ 7 o'clock చేయించుకున్నాను. నెక్స్ట్ డే ఈవినింగ్ రమ్మన్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ ట్రిగర్ ఇంజెక్షన్ చేయించుకున్న నైట్ 7 o'clock చేయించుకున్నాను కదండి ట్రిగర్ ఇంజెక్షన్. మార్నింగ్ కల్లా నాకు ఫీవర్ అయితే వచ్చేసిందండి. ఫీవర్ వచ్చేస్తే ఇంకా హాస్పిటల్కి ఎలాగెళ్తాం, ఒకవేళ వెళ్ళినా వాళ్ళు చేస్తారో చేయరు తెలీదు. మనకు హాస్పిటల్ అయితే దగ్గర కాదు, వైజాగ్ వెళ్ళాలి. ఏ పిఠాపురం కాకినాడ అయితే వెళ్ళి కనుక్కొని వద్దాం, వైజాగ్ వెళ్ళడం అంటే చాలా దూరం కదా అని ఆలోచించి వాళ్ళ ఫైల్ మీద నెంబర్ ఉంటది కదా, ఫోన్ అయితే చేసి అడిగామండి మేడంని. అడిగితే ఫీవర్ వచ్చింది అంటున్నారు కదా, ఫీవర్ వస్తే ఐయుఐ చేస్తే సక్సెస్ అవ్వదు, అది అతుక్కోదు, చేసినా ఫెయిల్ అవుతుంది, వద్దు మీరు నార్మల్ గానే ట్రై చేయండి ఈ ట్రిప్ కి అని చెప్పారండి. ఎంత ప్రాసెస్ చేసి ఇన్ని మెడిసిన్స్ యూజ్ చేసి ఇంత ఇంజెక్షన్స్ ఇన్ని పెయిన్స్ పడ్డాక చివరిలో ఐయుఐ అయితే చేయడం అయితే ఆగిపోయిందండి ఫీవర్ రావడం వల్ల. ఆ రోజు పీరియడ్ అయితే నాకు ఆ మంత్ పీరియడ్ అయితే 25 days అయితే వచ్చేసింది. బ్లీడింగ్ అయితే మాత్రం చాలా హెవీగా అయిపోయిందండి, మరి ఎందుకు అయింది అనేది తెలియదు. చాలా ఎలాగంటే క్లాట్స్ ఎక్కువ పడిపోయాయి, బ్లీడింగ్ కూడా బాగా హెవీగా అయిపోయింది. ఏంటో ప్రాబ్లం అని ఇంకా మళ్ళీ ఆ హాస్పిటల్కి అయితే వెళ్ళలేదండి. ఆ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళలేదంటే దూరం అయిపోయింది బాగాని. డే బై డే స్కాన్స్ కి అయితే రమ్మంటున్నారు. ఇలా రావాలంటే మంత్లీ కష్టమైపోతుందని ఆ హాస్పిటల్ అయితే మానేసాము. మానేసి మళ్ళీ నెక్స్ట్ కాకినాడ సృజన హాస్పిటల్కి అయితే వెళ్ళామండి. వాళ్ళు కూడా మన ట్రీట్మెంట్ హిస్టరీ అంతా చూసి ఐయుఐ సజెస్ట్ చేశారు. వాళ్ళు సేమ్ ప్రాసెస్ అండి, పీరియడ్ వచ్చిన సెకండ్ డే రమ్మన్నారు. సెకండ్ డే రమ్మన్నాక 1 week మెడిసిన్స్ అయితే ఇచ్చారండి మనకి ఎగ్ గ్రోత్ అవ్వడానికి. ఇలా చెప్పాను, నాకు ఎండోమెట్రియం థిక్నెస్ పెరగట్లేదని చెప్పారు అని చెప్పానండి. చెప్తే వాళ్ళు ఎండోమెట్రియం థిక్నెస్ పెరగడానికి మెడిసిన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మిరాకిల్ ఏంటంటే ఇన్ని హాస్పిటల్స్ లో మెడిసిన్ యూజ్ చేసిన ఆ పొర ఇప్పుడు 5 mm 6 mm ఉండేది,
కానీ సృజన మేడం దగ్గర వాడిన తర్వాత ఆ ఎండోమేట్రియం థిక్నెస్ అనేది నాకు ఆ మేడం 1 వీక్ మెడిసిన్ ఇచ్చారు కదా, సెకండ్ డే రమ్మన్నారు కదండి. సెకండ్ డే వెళ్తే 10 days వరకు, అదే మన పీరియడ్ వచ్చిన 10th డే రమ్మంటారు కదా, అప్పటి వరకు మెడిసిన్ అయితే ఇచ్చారు ఆ 1 week ని. అవి ఆ మెడిసిన్ వేసుకున్న తర్వాత నాకు పొర అనేది 9 mm వరకు పెరిగిందండి. నేనైతే చాలా షాక్ అయ్యాను చూసి. ఇన్ని హాస్పిటల్స్ తిరిగాము, ఇన్ని హాస్పిటల్స్ లో మెడిసిన్ యూజ్ చేసాం, 39 హాస్పిటల్లో కూడా మెడిసిన్ యూజ్ చేసాం, అక్కడ కూడా పొర పెరగడానికి మెడిసిన్స్ ఇవ్వలేకపోయారు. ఈ మేడం మెడిసిన్ ఇచ్చారు, వెంటనే పొర పెరిగింది 9 mm అని చాలా హ్యాపీ అయితే పడ్డారండి, హ్యాపీగా ఫీల్ అవ్వాను. వీళ్ళు కూడా 10th డే రమ్మన్నారు పీరియడ్ వచ్చాక. స్కాన్ చేశారు, ఎగ్ గ్రోత్ బాగుందన్నారు. మళ్ళీ 12th డే రమ్మన్నారు, ఇంకా 22 mm వరకు పెరిగింది ఎగ్ గ్రోత్. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంజెక్షన్ చేయించుకోండి అన్నారు. పిఠాపురంలో హాస్పిటల్కి అయితే వెళ్ళి ఫైల్ అంతా పట్టుకుని వెళ్ళి చూపిస్తే అక్కడ చేశారండి ఇంజెక్షన్ చేయించుకున్నాం. ఈ రోజు మార్నింగ్ చేయించుకున్నాక ఇంజెక్షన్ మనకి చెప్తారండి ఎప్పుడు రావాలో, ఏవో చేయించుకున్నాక ఇంజెక్షన్ చేయించుకున్నా. నెక్స్ట్ డే అయితే రమ్మన్నారు, ఈవినింగ్ 4 o'clock కల్లా రమ్మన్నారు. ఈవినింగ్ 4 కి అయితే వెళ్ళాము. వెళ్తే వెళ్ళిన వెంటనే హస్బెండ్ అయితే పిలుస్తారండి లోపలికి. సెమెన్ కలెక్ట్ చేసి ఇమ్మంటారు. సెమెన్ కలెక్ట్ చేసి ఇచ్చిన తర్వాత మనకి చాలా వెయిటింగ్ అయితే ఉంటది. లోపల ఏం చేస్తున్నారు ఏంటనేది టెన్షన్ వచ్చేసింది నాకైతే. సెమెన్ కలెక్ట్ చేసిన తర్వాత చాలా సేపు అయితే వెయిట్ చేయమంటారు మనల్ని. ఒక 1/2 hour 40 minutes అయినా సరే టైం పడుతుందండి వెయిటింగ్ కి. ఎందుకు వెయిట్ చేయమంటారు ఏంటనేది తర్వాత అడిగి చూస్తే, మనకి సెమెన్ కలెక్ట్ చేసిన తర్వాత అది ల్యాబ్ లో గుడ్డు సెమెన్, అదే మంచి సెమెన్ స్పాన్స్ ఉంటాయి కదండి, అవి సెపరేట్ చేసి అదొక ఇంజెక్షన్ లా ఉంటదండి. దాన్ని ఏమంటారు నాకు తెలియదు. అందులోకి అయితే కలెక్ట్ చేస్తారు, ఆ డివైస్ లోకి అయితే కలెక్ట్ చేస్తారు. ఆ డివైస్ ఏమంటారు అనేది నాకు తెలియదు. ల్యాబ్ లో మనకి మంచి స్పామ్ కలెక్ట్ చేసి అందులో అయితే ఎక్కిస్తారండి. మనం ఈ 1/2 hour బయటకు వచ్చినాం కదా, ఈ టైంలో వాళ్ళు చేసే ప్రాసెస్ అయితే అది లోపల. ఆ ప్రాసెస్ చేసిన తర్వాత మంచి స్పామ్ కలెక్ట్ చేసి ఆ డివైస్ లోకి ఎక్కిస్తారు. ఎక్కించిన తర్వాత మనల్ని స్కాన్ అయితే చేస్తారండి. మన ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చారు కదా, అయితే పగిలిందా లేదా చూస్తారు. పగిలినట్టు వాళ్ళకి తెలుస్తుంది కదా. తర్వాత మనకి రూమ్ లోకి అయితే వెళ్ళిన తర్వాత వాళ్ళు ముందు నుంచి ప్రిపేర్ చేస్తారండి. అక్కడ ఉన్న నర్సులు అందరూ ఏ హాస్పిటల్ అయినా అంతే కదా, మనల్ని ముందు నుంచి ప్రిపేర్ చేస్తారు. ముందు నుంచి చెప్పేవారండి, నీకు అది ఏదో లిక్విడ్ వేసి క్లీన్ చేస్తున్నాం వేజనల్ దగ్గర అని చెప్తారండి. క్లీన్ చేసి టెన్షన్ పడకండి అని చెప్తారు. క్లీన్ చేసిన తర్వాత ఆ డివైస్ లో స్పాన్ ఎక్కించిన డివైస్ ఉంటుంది కదా, ఇంజెక్ట్ చేస్తారండి వెజైనాలో. ఇంజెక్షన్ చేసిన తర్వాత మనం ఎలా అయితే పడుకొని ఉన్నామో వెళ్ళకితలో పడుకోమంటారు. అలాగే కదలకుండా ఒక 1 hour అయితే పడుకోమంటారండి. ఇదైతే పెయిన్ఫుల్ అని అనుకోవచ్చు, పెయిన్ఫుల్ ప్రాసెస్ అయితే కాదు. హెచ్ఐవి టెస్ట్ తో పోలిస్తే అసలు పెయిన్ఫుల్లే కాదండి. చిన్న పెయిన్ వస్తుంది, కొంతమంది ఆ పెయిన్ కూడా రాదు. ఇలా ఇంజెక్ట్ చేసి వెంటనే తీసేస్తారు. నాకు అసలు ఏ పెయిన్ కూడా తెలియదండి. 1 hour అయితే పడుకోమంటారు. జాబ్ కి వెళ్ళి వాళ్ళు అయితే హాఫ్ డే లీవ్ తీసుకోవాలా, 1 day లీవ్ తీసుకోవాలని కూడా అవసరం లేదు. కనీసం హాఫ్ డే లీవ్ కూడా అవసరం లేదండి. వాళ్ళు పర్మిషన్ అడిగి ఒక 2 hours పర్మిషన్ అడిగి చేంజ్ చేసుకుని వచ్చి వెంటనే మళ్ళీ జాబ్ లో కూడా జాయిన్ అయిపోవచ్చు. అండ్ ఇది చేయించిన తర్వాత ఏమన్నా రెస్ట్ లో ఉండాలా, పచ్చిమ ఏమన్నా చేయాలా, ఫుడ్ లో ఏమన్నా మార్పులు చేయాలంటే ఏం అవసరం లేదండి. మనం డైలీ రొటీన్ వర్క్స్ అన్ని చేయించుకోవచ్చు, అన్ని ఫుడ్ తినచ్చు. మన లైఫ్ స్టైల్లో ఏ మార్పు అవసరం లేదు. మనం ఎప్పుడు ఎలా ఉంటామో అలాగే ఉండొచ్చండి. కాకపోతే చేయించుకున్న తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. బయట ఫుడ్ అయితే అవాయిడ్ చేయడం మంచిదండి. ఎందుకంటే మనం అంత ఖర్చు పెట్టి చేయించుకొని ఫాస్ట్ ఫుడ్ అవి తింటే మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదే కదా హెల్త్ పరంగా. మన ఇంట్లో ఫుడ్ అది తీసుకుని వాటర్ అది ఎక్కువ తాగమని చెప్తారు. జాబ్ చేసే వాళ్ళు అయితే వెంటనే జాబ్ చేసుకోవడానికి వెళ్ళిపోవచ్చండి, ఏం ప్రాబ్లం ఉండదు. రెస్ట్ ఏం అవసరం లేదు, అన్ని పనులు చేసుకోవచ్చు. ఇది చేసిన తర్వాత ఒక 1 hour తర్వాత మనకి నెక్స్ట్ 15 days కి మెడిసిన్ ఇచ్చి అయితే పంపిస్తారండి. మెడిసిన్ ఇచ్చి పంపిస్తే వస్తే 28 days కి పీరియడ్ వచ్చేస్తుంది, మళ్ళీ రమ్మంటారు. లేదంటే స్కిప్ అవుతే టెస్ట్ చేసుకుని రమ్మంటారండి హాస్పిటల్ కి. నాకైతే ఫస్ట్ సైకిల్, ఇది ఫస్ట్ సైకిల్ కూడా కాదండి, 39 హాస్పిటల్ ఒక సైకిల్ చేయించుకుంటున్నాను, అది సగంలో ఆగిపోయింది. సుజన హాస్పిటల్ ఫస్ట్ సైకిల్ చేయించుకున్నాను, అది ఫెయిల్ అయిందండి. 28 days కి పీరియడ్ అయితే వచ్చేసింది.
మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాను. మళ్ళీ సేమ్ ప్రొసీజర్, సెకండ్ డే మెడిసిన్ ఇచ్చారు. 11th డే స్కాన్ చేసి ఎగ్ గ్రోత్ బాగానే ఉంది, పొర బాగానే ఉంది, ఈ టైంలో ఇంజెక్షన్ చేయించుకోండి, ఇంజెక్షన్ ఇచ్చి ఈ టైంలో రావాలని ఐఏఐ ప్రాసెస్ ఉంటుందని చెప్పారు. సెకండ్ డే కూడా సెకండ్ సైకిల్ కూడా ఫెయిల్ అయిందండి. మళ్ళీ థర్డ్ సైకిల్ చెప్పారు. మా థర్డ్ సైకిల్ కూడా ఫెయిల్ అయిందండి, సేమ్ ప్రాసెస్. ఎందుకు మేడం ఐఏఐ ప్రాసెస్ చేస్తే ఒక సైకిల్ అయినా సక్సెస్ అవ్వాలి కదా అని అడిగాము. 3-4 సైకిల్స్ చేస్తే ఏదో ఒక సైకిల్ సక్సెస్ ఉంటుంది, మీకు 3 సైకిల్స్ చేసినా సక్సెస్ అనేది లేదు. సో లోపల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో, ట్యూబ్ ఏమైనా బ్లాక్ అయిందో లేకపోతే గర్భసంచిలో ఏమైనా ప్రాబ్లం ఉందో ఏమో అని చూద్దామని చెప్పారండి. చూద్దామని చెప్పి మీకు 3 సైకిల్స్ చేసినా సరే సక్సెస్ అవ్వలేదు. 3 సైకిల్స్ చేసినా సరే సక్సెస్ అవ్వలేదు కదా, నెక్స్ట్ మీకు ఏమన్నా ప్రాబ్లం ఉందేమో లోపల అని టెస్ట్, లాప్రోస్కోపీ టెస్ట్ చేద్దామని చెప్పారండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఆ లాప్రోస్కోపీ గురించి అయితే చెప్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే దీని కాస్ట్ ఎంత అవ్వింది. దీని కాస్ట్ వచ్చి మనకి అన్ని హాస్పిటల్స్ లో ఒకేలా ఉండదు, ఒక్కొక్క హాస్పిటల్ ఒకలా ఉంటది, పేషెంట్ ఉన్న ప్రాబ్లమ్స్ బట్టి ఒకలా ఉంటుందండి. నాకైతే ఒక్కొక్క సైకిల్ కి 15,000 అయితే ఛార్జ్ చేశారు వాళ్ళు. స్టార్టింగ్ నుంచి సెకండ్ డే మెడిసిన్ ఇస్తారు కదా, అలాగా ఐఏఐ చేసిన తర్వాత నెక్స్ట్ 15 days కి మొత్తం మెడిసిన్ అంతా కలిపి 15,000 అయ్యింది నాకు పర్ మంత్. అలా 3 months కి ఛార్జ్ చేశారు. మేము అంత మనీ పెట్టలేమో అని అనుకునే వాళ్ళం, కానీ తప్పదు కదండి, పిల్లల గురించి మనం ఎంత సంపాదించినా వాళ్ళ గురించే కదా, తప్పదు. మరి మనకి నేచురల్ గా ట్రై చేస్తుంటే రావట్లేదు. ఇంత మనీ పెట్టడం చాలా బాధ వేసేది. ప్రతి సైకిల్ ఫెయిల్ అయితే వచ్చేది, నెక్స్ట్ మంత్ మళ్ళీ అంత మనీ పెట్టాల్సి వచ్చేది, కానీ తప్పేది కాదు. అలా 3 సైకిల్స్ అయితే చేయించుకున్నాము. 3 సైకిల్స్ ఫెయిల్ అయ్యాయి. నేను చేసిన తప్పు ఏంటంటే ఎప్పుడు ఐఏఐ చేయించుకున్న పని అయితే ఎక్కువ ఉండేదండి, ఇంట్లో పండగ పనులు అవి ఉండేవి, అవి అయితే అవాయిడ్ చేయండి. బెటర్ ఎవరైనా మనిషిని పెట్టేది చేయించుకోండి ఆ పనులు అనేవి. మీరు ఎక్కువ స్ట్రెస్ పడద్దు, మైండ్ రిలాక్స్ గా ఉంచుకోండి, టెన్షన్ అయితే పెట్టుకోకండి. మనం పీరియడ్ వచ్చేస్తుందా లేదా, ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా, ఇదే ఆలోచిస్తూ ఉంటే మన మైండ్ లో నెగిటివ్ హార్మోన్స్ అయితే రిలీజ్ అవుతాయంటే మన బాడీలో, దాని వల్ల కూడా ప్రెగ్నెన్సీస్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మన మైండ్ ఎప్పుడు పాజిటివ్ గా ఆలోచించాలని చెప్పేవారండి మేడము. సో మైండ్ రిలాక్స్ గా ఉంచుకోండి, లైఫ్ స్టైల్ మార్చుకోండి, హెల్దీ ఫుడ్ అయితే తినండి, ఇదైతే చెప్పేవారు మేడం అయితేని. నెక్స్ట్ అయితే ఐఏఐ ఫెయిల్ అవుతున్నాయి, ఏం చేయాలని అడిగితే మేడంని, ఏమైనా ప్రాబ్లం ఉందేమో, ఏమైనా బ్లాక్స్ ఉన్నాయేమో, లోపల గర్భసంచిలో ఏమో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయేమో చూద్దాము, లాప్రోస్కోపీ చేయించుకోమని అయితే సజెస్ట్ చేశారు. లాప్రోస్కోపీ చేయించుకోమని చెప్పారండి. లాప్రోస్కోపీ ఎలా చేస్తారు, ఏంటి, ఎంత ఖర్చు అయింది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. మీకు అర్థమై ఉంటుందని అనుకుంటున్నానండి ఐఏఐ ప్రాసెస్ అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టైప్ చేయండి, నా వీడియోస్ నోటిఫికేషన్ గా వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. నెక్స్ట్ వీడియోలో లాప్రోస్కోపీ గురించి కూడా చెప్పుకుందాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.